RRR సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర వార్ 2 సినిమాలు చేస్తున్నాడు. వార్ 2 సినిమాతోనే బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. ప్రెజెంట్ ముంబైలో ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్తో కలిసి భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడు. అలాగే నాటు నాటు రేంజ్లో హై వోల్టేజ్ మాస్ సాంగ్ కూడా చేస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా వస్తున్న ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. దీంతో వార్ 2 నుంచి బాలీవుడ్పై కాస్త గట్టిగా ఫోకస్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే వార్ 2 షూటింగ్లో భాగంగా ముంబైలో బడా స్టార్ హీరోలతో రచ్చ చేస్తున్నాడు. అంతేకాదు ప్రత్యేకంగా బాలీవుడ్ కోసం ఓ టాప్ ఏజెన్సీని కూడా నియమించుకున్నాడట. సదరు ఏజెన్సీ తారక్కు యాడ్స్ తీసుకురావడంతో పాటు హిందీ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకోనుందట. ఎన్టీఆర్ తన హిందీ మార్కెట్ను మరింతగా పెంచుకోవడానికి ఈ ఏజెన్సీని పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నట్టు సమాచారం. వార్ 2 రిలీజ్ తర్వాత బాలీవుడ్లో తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం గ్యారెంటీ. ఖచ్చితంగా టైగర్ అక్కడ జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే పక్కా ప్లానింగ్తో పర్ఫెక్ట్గా హిందీ ప్రాజెక్ట్స్ చేయడానికి ఏజెన్సీని పెట్టుకున్నాడని చెప్పాలి. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుండగా వార్ 2 వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాలతో టైగర్ ఏం చేస్తాడో చూడాలి.